వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు వనజ రామశెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను. థ్యాంక్ యూ. వనజ గారు, ఇప్పుడు కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, మేకప్ విషయంలో ఎలాంటి థింగ్స్ పర్టికులర్‌గా సెలెక్ట్ చేసుకుంటే బావుంటుంది అంటారండి? రెగ్యులర్ వేర్ మేకప్ అంటే అంటే లిప్‌స్టిక్ విషయం కానీ, కాజల్ విషయంలో కానీ, హ్మ్. హెయిర్ స్టైల్స్ హ్మ్. అంటే ఇలాంటి విషయాలలో ఎలా పర్టికులర్‌గా ఉంటే బావుంటుందంటారు నేచురల్‌గా? కాలేజ్ పిల్లలకి మేకప్ అంటే ఐఎమ్ నాట్ వెరీ ఇన్ ఫర్ ఇట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్మ్. చిన్న పిల్లలు కదా! హ్మ్. అప్పుడే ఎందుకు మేకప్ వాళ్ళకి అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే ఆ టెండర్ ఏజ్‌లో హ్మ్. వాళ్ళ స్కిన్ ఆల్రెడీ బావుంటది. చిన్న హ్మ్. పిల్లలు చూస్తే వాళ్ళకి ఫోటోస్‌లో ఫిల్టర్స్ అనవసరంగా పెడతారు గానీ, ఫిల్టర్స్ గిట్ట లేకుండా యూ ఆల్ లుక్ గుడ్. యంగ్‌స్టర్స్ అంతా పిల్లలు లైక్ 25 వరకు ఎంత తక్కువ మేకప్‌లో ఉండగలిగితే అంత మీ స్కిన్ బావుంటుంది. లాంగ్ రన్‌లో బావుంటదనమాట. కానీ తక్కువ మేకప్ ఏసుకున్న అమ్మాయిలు కాలేజ్‌లో అక్కడక్కడ కనిపిస్తున్నారండి ఇప్పుడు. ఇప్పుడు కదా! హ్మ్. అంటే మీ నేచురల్ లుక్స్ ఏంటంటే మేకప్ ఈజ్ ఎనీ టైమ్ ఎ కెమికల్. ఓకే. హ్మ్. ఒక ఏజ్ వచ్చేసాక మాలాగా అనుకో ఇంకా అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్‌లో కొంచెం ఆప్షన్ మేకప్ ఉండదింకా. ఆప్షన్ ఉండదు కాబట్టి మేకప్ చేసుకొని వస్తాము. బట్ యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత అవాయిడ్ చేయగలిగితే నేచురల్‌గానే అంటే మీరెంత సింపుల్‌గా ఫేస్‌కి ఎంత తక్కువ మేకప్ గాని ఏదైనా గాని జస్ట్ హ్మ్. అప్లై మాయిశ్చరైజర్, కాటుక, హ్మ్. మైల్డ్ ఒక లిప్ గ్లాస్. హ్మ్. ఎంత సింపుల్ లుక్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటారో మీరు. అసలు కదా! యాక్చువల్‌గా ఆ నేచురల్ హ్మ్. బ్యూటీస్ అన్నమాట ఇవంతా. హ్మ్. హెవీగా మేకప్ అంటే ఒకటి ఏంటంటే ద ఫోకస్ ఈస్ షిఫ్టింగ్ ఫ్రమ్ యువర్ స్టడీస్ టు మేకప్. హ్మ్. 2 టూ మచ్ ఆఫ్ కెమికల్ ఈస్ గోయింగ్ ఇంటు యువర్ స్కిన్. స్కిన్. మీరు ఒక ఏజ్ తర్వాత ఏమైపోతదంటే మీ నేచురల్ లుక్‌ని మీరు యాక్సెప్ట్ చేయలేరన్నమాట. హ్మ్. మీరు నార్మల్‌గా ఫేస్ వాష్ చేసుకొని అద్దం ముందు నించుంటే మీకు మీరే నచ్చరు. హ్మ్. సో, ఇక్కడ నా సజెషన్ ఏంటంటే యంగ్ అమ్మాయిలందరికీ ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. హ్మ్. ఇప్పుడున్న ఈ ఆహ్, ఈ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉన్నాయో మూవీ హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ గానివ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్స్, రీల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ హ్మ్. కానీ ఇవన్నిటి వల్ల మనం ఏంటంటే వి జస్ట్ గెట్ క్యారీడ్ అవే అనమాట. ఓకే. నేను అలాగే ఉండాలి. అలా ఉంటేనే యాక్సెప్టెన్స్ అన్న మిత్‌లోంచి ఫస్ట్ బయటికి ఇలా రావాలి. ఉంటేనే బావుంటాను. ఇలా ఆ! ఉంటేనే బావుంటాను అనేసి, మన హెయిర్, స్కిన్ ఇవన్నీ ఏంటంటే ఒక ఏజ్ దాకా చాలా 25 ఇయర్స్ వరకు హ్మ్. వాటిని ఎక్కువ ఎంత నరిష్‌మెంట్ తోటి ఉంచగలిగితే, అంటే ఎంత తినగలిగితే మన విటమిన్స్ గానివ్వండి, బి12, డి విటమిన్, ఈ విటమిన్, సి విటమిన్ ఇవన్నీ మీరు ఎంతగా మీ బాడీలోకి ఇమ్మీడియేట్‌గా పనిచేస్తాయి అవి. మీరు హ్మ్. 4 రోజులు కంటిన్యూయస్‌గా ఆరెంజ్ జ్యూస్ తాగితే మీ స్కిన్ గ్లో అవుతది. ఫ్లాక్స్ సీడ్స్ రెగ్యులర్‌గా తింటే మీ హెయిర్ స్ట్రాంగ్‌గా ఉంటది. ఓకే. వెళ్లి కాసేపు ఎండలో కూర్చుంటే డి విటమిన్ బావుంటది. సో, మీ అబ్జార్ప్షన్, అసిమిలేషన్స్ ఇవన్నీ చాలా బావుంటాయి యంగ్‌స్టర్స్‌కి. హ్మ్. కాబట్టి ఇవన్నిటిని మర్చిపోయి మీరేం చేస్తున్నారంటే బద్ధకం ఇవన్నీ కొంచెం మేకప్ ఏసేసుకుంటే సరిపోతదిలే. కాస్త జుట్టు అలా వదిలేసుకుంటే కొంచెం కలర్ చేసుకుంటే బావుంటదిలే. కట్ చేసేసుకుంటే బావుంటదిలే. ఇప్పుడు మాకేమనిపిస్తదంటే అయ్యో! కొంచెం జుట్టు పొడుగ్గా ఉంటే బావుండులే అనిపిస్తూ ఉంటది. అప్పుడున్నట్టు ఇప్పుడు జుట్టు పొడవుంటే ఎంత బావుండో బావుండు అనుకుంటాం. అనిపిస్తుంటది. అందుకని పోయాక తెలుస్తదనమాట దాని వాల్యూ. కాబట్టి యంగ్‌స్టర్స్ మేకప్ అంటే నా సజెషన్ ఏంటంటే ఎంత లైట్‌గా మీరు మేకప్ కెమికల్ ఫ్రీగా ఉండగలిగితే హ్మ్. అంత ఎక్కువగా ఇంటేక్ తోటే మీ ఫేస్ నేచురల్‌గా గ్లో అయ్యేలాగా చూసుకోండి. ఎక్కువగా వాటర్ తాగడము, మార్నింగే లేవడము, కాస్త మైల్డ్ ఎక్సర్‌సైజ్, వాకింగ్, జాగింగ్, జుంబా, డాన్స్ ఇట్లాంటివి చేసుకోవడము. హ్మ్. హెయిర్‌కి రెగ్యులర్‌గా వీక్‌లో అట్‌లీస్ట్ 3 టైమ్స్ ఆయిల్ పెట్టుకోవడం. దాని తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. ఎందుకంటే జిడ్డుతోటి ఎళ్ళలేంగా కాలేజ్‌కి. మళ్ళీ అదొక ప్రాబ్లమ్. కొంతమందున్నారు అమ్మాయిలు చాలా సింపుల్‌గా ఉంటారు. అట్లాంటి అమ్మాయిలని గూడా చూస్తూ ఉంటా. కొంతమంది ఎక్స్‌ట్రీమ్స్ అనమాట. బోత్ ఎక్స్‌ట్రీమ్స్. హ్మ్. ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. సో, కాబట్టి దానివల్ల ఏంటంటే స్కిన్ రఫ్ అయిపోవడము, ర్యాషెస్ రావడము, టాన్ అయిపోవడము స్కిన్. హ్మ్. మీరు మేకప్ తీయగానే మీకు ప్యాచీ స్కిన్ లుక్ రావడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ అవాయిడ్. లేదు మేకప్ తోటే వెళ్ళాలి అనుకుంటే ఎంత లైట్‌గా జస్ట్ 1 ఆర్ చిన్న డ్రాప్ ఆఫ్ మేకప్ వుడ్ డూ. హ్మ్. ఓకే. అలా పెట్టుకోవాలనుకుంటే మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఉంటది కదా! ఆ మాయిశ్చరైజర్‌లో 1 డ్రాప్ ఆఫ్ ఈ మేకప్ యాడ్ చేసి రాసేసుకుంటే ఇట్ విల్ వర్క్ లైక్ ఆహ్, బీబీ క్రీమా? సీసీ క్రీమ్? సీసీ క్రీమ్. సీసీ క్రీమ్. ఓకే. ఓకే. ఇట్ విల్ వర్క్ లైక్ థట్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేసినా మీరు అందులో ఒక మాయిశ్చరైజర్‌లో డ్రాప్ ఆఫ్ కొంచెం మీ మేకప్ ఫౌండేషన్ కానీ. ఫౌండేషన్ ఏసి పెట్టుకుంటే దట్ విల్ గివ్ యూ ఎ గుడ్ లుక్ అనమాట. అంతే. అంతకు మించి ఎక్కువ అక్కర్లే. దాని హ్మ్. మీద మీరు ఇంకా ఏదో రాసేసి, ఇంకా ఏదో రాసేసి అవన్నీ కాదు. బీ యాస్ నేచురల్ యాస్ పాసిబుల్. ఓకే.
వర్కింగ్ ఉమెన్ వర్కింగ్ అంటే ఉమెన్ కి వచ్చేసరికండి కొంచెం ఏజ్డే కాబట్టి కాస్త మేకప్ అనుకుంటే కనుక వాళ్ళకు కూడా ఎంత లైట్ మేకప్ వేసుకోగలిగితే అంత బాగుంటుంది. లైట్ కలర్స్ అన్నీ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ లిప్స్టిక్ నుంచి మీరు యూజ్ చేసే ఐ షాడో దగ్గర నుంచి ఇవన్నీ ఎంత లైట్గా అంటే మీ స్కిన్ ఎలా అయితే ఉంటుందో దాంతో పాటే అంటే దానిలాగే ఉండాలి. ఇట్ కెనాట్ బి న్యాచురల్ లుక్. ఇట్ షుడ్ బి అ న్యాచురల్ లుక్. ఇట్ కెనాట్ బి వన్ స్టెప్ మోర్. ఓకే, ఇంకా కాస్త తెల్లగా కనపడాలి అంటే మీకేమనిపించదు. అవతల చూసే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. వై షీ ఓవర్ డ్రెస్డ్ ఫర్ దిస్ అని ఒక ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అండ్ కాబట్టి మీ స్కిన్ టెక్స్చర్ ఏదైతే ఉందో ఆ స్కిన్ కి సరిపడా మేకప్ వేసుకోవడము, లైట్ మేకప్ ఎక్కువ కూడా అక్కర్లేదు అనమాట. మీరు యూజ్ చేసే లిప్స్టిక్ కూడా ఎంత లైట్ గా ఉంటే కొంతమంది చాలా డార్క్ కలర్స్ వేసుకుని వెళ్తారనమాట. డార్క్ కలర్స్ ఎప్పుడు అంటే 40 అబవ్ వచ్చిన తర్వాత స్టార్ట్ యూజింగ్ యువర్ డార్క్ కెమెరాస్ కలర్స్. ముందున్నప్పుడు కెమెరాస్ ముందున్నప్పుడు లేకపోతే ఏదైనా వెడ్డింగ్స్కి ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు, నైట్ ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు అట్లా కాస్త కొంచెం ఎక్కువ మేకప్ అవసరం. బట్ రెగ్యులర్ మేకప్కి సింపుల్గా 2 minutes మేకప్ అనమాట. ఎక్కువ అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. చిన్న మాయిశ్చరైజర్, కొంచెం ఫౌండేషన్, ఒక చిన్న ఐబ్రో పెన్సిల్, చిన్న లిప్ గ్లాస్, చిన్న టచ్ అంతే. లైట్ కలర్స్, మాక్సిమం లైట్ కలర్స్ యూస్ చేసుకునేలాగా ట్రై చేస్తే యూ లుక్ గుడ్. ఓవరాల్గా ఏంటంటే మీ స్కిన్ ఎంత హైడ్రేటెడ్గా ఉంచుకుంటారో, రెగ్యులర్గా వాటర్ తాగడము, అండర్ ఐ కేర్ ఒకటి చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది సిస్టమ్స్ ముందు ఉంటాం కాబట్టి అండర్ ఐ కేర్ ఒకటి ఎక్కువగా ఎవ్రీ 20 minutesకి ఒక్కసారి 20 secondsకి ఆఫ్ అవ్వడం అనమాట. అంటే 20-20-20 రూల్ ఉంటుంది మన ఐ కేర్ తీసుకోవడానికి. 20 minutes స్క్రీన్ చూస్తే 20 seconds ఆఫ్ స్క్రీన్ ఉండాలి. మళ్ళీ 20 minutes 20 seconds. ఇట్స్ కాల్ 20-20 రూల్ అనమాట. 20-20-20 రూల్. ఆ రూల్ని ఫాలో అవుతూ ఎక్కువగా వాటర్, జ్యూసెస్ అవి తాగడము, బటర్ మిల్క్, ఫ్లాక్స్ సీడ్స్, మీరు కూడా ఇంటేక్లో కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ అవి ఉంటే కనుక న్యాచురల్. ఇప్పుడు మీ స్కిన్ బాగోకపోతే, మీ స్కిన్ ఎప్పుడైతే బాగా డ్రై అయిపోయి డీహైడ్రేట్ అయిపోతుందో మీరు మేకప్ వేసుకున్నా ఇట్ విల్ నాట్ సూట్ యూ. ఓకే, కాబట్టి ఎనీ టైమ్ హైడ్రేటెడ్ స్కిన్ ఆల్వేస్ లుక్స్ గుడ్ విత్ అండ్ వితౌట్ మేకప్. సో స్కిన్ ఎంత హైడ్రేటెడ్గా ఉంచితే మీ మేకప్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అదర్ దెన్ మేకప్ మనం ఇంకా ఏ విషయాలలో పర్టికులర్ గా ఉండాలండి వర్కింగ్ ఉమెన్ అయితే? మీ హెయిర్ కేర్ ఒకటి. ఓకే, కొంతమంది హెయిర్ వాష్ రెగ్యులర్గా చేసుకోరు, కొంతమంది అతిగా చేసుకుంటారు. రెగ్యులర్గా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ తలలోంచి కాస్త డాండ్రఫ్ రావడము, కొంచెం స్టింక్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ హెయిర్ వాష్ చేసుకోవడము. ఏసీలో కూర్చున్నప్పుడు కూడా ఏమవుతుందంటే మనకి ఎక్కువ జుట్టు చుండ్రు పట్టేయడము, జుట్టు దాని న్యాచురల్ మాయిశ్చర్ పోతుంది అనమాట. అది డ్రైగానే ఇప్పుడు చాలా మంది హెయిర్ చూస్తే చాలా మందికి డ్రై హెయిరే ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఆల్టర్నేట్ డే కాస్త హెయిర్ వాష్, ఆయిల్ మసాజ్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవడము, ఇది ఒకటి. దాని తర్వాత మీరు యూజ్ చేసే లిప్స్టిక్స్ ఒకటి, మీరు క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి పర్ఫ్యూమ్స్ ప్లే అ వెరీ కీ రోల్ అన్నమాట. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడి తీరాలండి. ఓకే, సో పర్ఫ్యూమ్స్ వాడేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి పర్ఫ్యూమ్లో రేంజెస్ ఉంటాయి. ఇందులో పర్ఫ్యూమ్ కొనుక్కునేటప్పుడు డోంట్ గో విత్ అ చీప్ బ్రాండ్. ఇది నా సిన్సియర్ సజెషన్ అందరు వర్కింగ్ వాళ్ళకి. ఏంటంటే మనము పర్ఫ్యూమే కదా అంటాము, ఏ బ్రాండ్ కొన్నా మనము ఒకటి మ్యాక్సిమం ఆర్గానిక్ న్యాచురల్గా ఉండేవి చూసుకోండి. 2 ఏంటంటే మనం చాలా ప్లేసెస్లో ఎక్కడో రోడ్ సైడ్లో ఏదో కొంటాం, ఒక ఏదో చిన్న షాప్కి వెళ్తాము, అక్కడ పర్ఫ్యూమ్ తీసేసుకుంటాము. ఆ పర్ఫ్యూమ్స్ ఏంటంటే అట్లీస్ట్ ఈ పర్ఫ్యూమ్ రేంజెస్లో మాత్రం గో విత్ అ లిటిల్ బ్రాండెడ్ వన్స్ అనమాట. ఇప్పుడు నేను బ్రాండ్ పేర్లు అయితే చెప్పను కానీ బట్ గో విత్ బ్రాండెడ్ వన్స్. ఆ బ్రాండెడ్ వన్స్ వేసుకుంటే మనకి చాలా మైల్డ్ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కాకుండా చాలా లైక్ మైల్డ్ పర్ఫ్యూమ్స్ లాగా ఆక్వా రిలేటెడ్ ఏవో ఉంటాయి, చాలా పేర్లు ఉంటాయి. కొన్నిసార్లు స్ట్రాంగ్ ఏమైపోతుంది అంటే వీళ్ళకి నచ్చచ్చేమో, పక్కన వాళ్ళకి అది ఇబ్బంది కూడా కలిగించు. ఈ మధ్య న్యూస్ లో చూసాను, ఎవరో పాప ఇంటికి వెళ్ళి ఫుల్ పర్ఫ్యూమ్ కొట్టుకుని స్కూల్కి వెళ్ళాక స్కూల్లో 20 మంది పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ స్మెల్ అంత స్ట్రాంగ్, చిన్నపిల్లలు. సో అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, రియల్గా అయింది. రీసెంట్గానే ఒక ఛానల్లో చూసాను అనమాట, నవ్వు వచ్చింది కాసేపు. బట్ దట్ మ్యాటర్స్ అ లాట్. కాబట్టి పర్ఫ్యూమ్ కొనేటప్పుడు పర్ఫ్యూమ్ కూడా ఏంటంటే మనం వెళ్ళినప్పుడు టెస్టర్ చేసి చూపిస్తూ ఉంటారు, మన స్కిన్ మీద వేసి మనకు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ మీద దాని రియాక్షన్ ఒకలా ఉంటుంది అనమాట. ఇప్పుడు సేమ్ నేను వేసుకున్న పర్ఫ్యూమ్ పక్కన వాళ్ళు అంటారు మంచి పర్ఫ్యూమ్ వాడుతున్నారు అనేసి. అదే పర్ఫ్యూమ్ నువ్వు వేసుకుంటే ఏమవుతుందంటే దాని స్మెల్ వేరేగా అయిపోతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ బాడీ ఆర్డర్ ఆల్సో. ఓకే, సో బాడీ ఆర్డర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పర్ఫ్యూమ్ ఏంటంటే
అప్పుడప్పుడు చేంజ్ చేయకుండా రెగ్యులర్గా ఒకటే మీకు నచ్చిన ఒక బ్రాండ్ ఉంటుంది కదా, ఆ ఒక్క పర్ఫ్యూమ్ తోటి క్యారీ అయిపోండి, చాలా ఓకే. బాగుంటుంది. కోవిడ్ టైంలో నేను మాస్క్ వేసుకునే వాళ్ళం కదా, అయితే నాకు ఒక డిజైనర్ ఉంటుంది ఒక ఆవిడ, వాళ్ళ షాప్లో నా అవుట్ఫిట్స్ ఉన్నాయని నేను ఎప్పుడు మాస్క్ పెట్టుకునే 2-3 టైమ్స్ వెళ్ళి ఇచ్చేసి వస్తే వాళ్ళ షాప్లో అమ్మాయి నన్ను అన్నదనమాట, మాస్క్తో వెళ్తే, మీరు మేడం మీరు వనజ రామశెట్టి గారా అంటే, అవును అంటే, నేను మీ పర్ఫ్యూమ్ తోటి మిమ్మల్ని గుర్తుపట్టాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు గుర్తుండిపోయింది పర్ఫ్యూమ్ స్మెల్. సో ఏంటంటే మన పర్ఫ్యూమ్ తోటి కూడా మనల్ని గుర్తుపట్టేసుకుంటారు ఓకే. అనమాట జనాలు. సో అలా అని మనం కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇట్ షుడ్ బి స్టాండర్డ్. కొన్ని విషయాల్లో కాస్త స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే ఒక బ్రాండ్, ఒక కంపెనీ గుడ్ వన్ అనమాట. పర్ఫ్యూమ్ అంటే మనము మేబీ 3,000-4,000 స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒక పర్ఫ్యూమ్ మీద. అదొక 6 మంత్స్ 7 మంత్స్ వస్తుంది ఈజీగా. పర్ఫ్యూమ్ అంటే దాన్ని ఎలా పడితే అలాగా వేసేసుకోవడం కాదు. జస్ట్ పర్ఫ్యూమ్ అంటే జస్ట్ వన్ పుష్ అనమాట. జస్ట్ అలా అనేసి వేసుకోవడం, అంతకు మించి అక్కర్లా. సో మొత్తానికైతే చాలా మంచి టిప్స్ ఇవాళ ఇచ్చేసారనమాట. వర్కింగ్ యాహ్! ఉమెన్ కి కానీ, కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకి కానీ యాహ్! అర్థమయ్యేలాగా కూడా చెప్పారు. సింపుల్ కాలేజ్ టిప్స్. గోయింగ్ అమ్మాయిలకి ఏంటంటే వాళ్ళకి ఇంకొక టిప్ మిస్ అయ్యాము. చెప్పండి. పర్ఫ్యూమ్స్ విషయం. ఆ! వాళ్ళకి పర్ఫ్యూమ్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే హ్మ్. డియోడరెంట్స్ అండ్ పర్ఫ్యూమ్స్ వల్ల స్కిన్ మీద చిన్న చిన్న మచ్చలు, మరకలు అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో ఉంటాయన్నమాట. ఓకే. చాలా మంది అంటూ ఉంటారు అండర్ ఆర్మ్స్‌లో మాకు నల్లగా అయిపోతుంది. బికాస్ యూ ఆర్ యూజింగ్ సో మచ్ ఆఫ్ డియోడరెంట్. హ్మ్. ఇవన్నీ వాడుతున్నారు కాబట్టి మీరు మాక్సిమం డియోడరెంట్స్ నుంచి తప్పుకొని రెగ్యులర్‌గా మీరు స్నానం చేసే వాటర్‌లో మీకు ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి. రోజ్ ఆయిల్ అని, ఓకే. ఆరెంజ్ ఆయిల్ అని, లెమన్ ఆయిల్, ఇవన్నీ ఒక 2 డ్రాప్స్ అందులో వేసుకొని స్నానం చేసుకోవడము. దీని తర్వాత మీరు రెగ్యులర్‌గా ఎక్కువగా ఆరెంజ్ జ్యూసెస్, ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగితే మీ దగ్గర నుంచి బ్యాడ్ ఆర్డర్ పోవడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. అండ్ సమ్మర్‌లో మాత్రం ఒక ఫుల్ నిమ్మకాయ వాటర్‌లో పిండేసుకొని స్నానం చేసేసుకోండి. అంతే ఓకే. సరిపోతుంది. దీనికి అదన్నీ పక్కన పెట్టేసి మీరు డియోడరెంట్స్ వేసుకుంటే ఇట్ విల్ బి టూ హార్ష్ ఆన్ యువర్ స్కిన్. కాబట్టి సో చిన్న హోమ్ మొత్తం రెమెడీస్. ఓకే. యాహ్! సూపర్ టిప్స్ ఇచ్చేసారండి. థాంక్ యూ సో యాహ్! వెల్కమ్ మచ్. మ్యామ్.